మడకశిర మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ చీపులెట్టి వార్డులో తాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే వడ్రపాలెం వార్డులో మోటార్ల మరమ్మతులు, నూతనంగా బోరు వేయించడం గురించి అధికారులకు సూచనలు చేశారు. మార్కెట్ యార్డ్ దగ్గర పాలశుద్ధి కేంద్రాన్ని పరిశీలించి పాలు కల్తీ జరగకుండా ఉత్పత్తి చేయాలని ఆదేశించారు. అనంతరం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రాన్ని పరిశీలించి సకాలంలో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు చేసి అందివ్వాలని సూచించారు. ఇక సాయిబాబా టెంపుల్ వద్ద ఉన్న హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వారితో మాట్లాడి సకాలంలో సిలిండర్లు పంపిణీ చేయాలని, సమస్య లేకుండా సరఫరా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కన్వీనర్, క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులు పాల్గొన్నారు. డ్రైవర్స్ కాలనీ ఎక్కడ? ఆడ మోటార్ వేయలేదు కదా, అది ఇప్పుడు పోదాం బస్. ఇంకా బోర్ ఉంది ఇక్కడ. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఇవి? 30-40 ఓకే, కానీ ఎక్కువ పెరిగినా సరే. షిఫ్ట్ వైజా మీడియా వస్తారా? మార్నింగ్ ఎన్ని లీటర్లు వస్తాయి, ఈవినింగ్ ఎన్ని లీటర్లు వస్తాయి? కొంచెం శుభ్రంగా అన్ని నామ్స్ ఏమున్నాయో అన్ని పాటించారు. ఇంతకుముందు 19-24 మధ్య ఇసుక దొరుకుతాను. పని ఎన్ని రోజులు ఉంటాండి అప్పుడు? ఇప్పుడు డైలీ ఉందా? అప్పటికి ఇప్పటికీ కన్స్ట్రక్షన్ పెరిగిందా? మడకశిరలో పెరుగుతుంది కదా, అంటే లేబర్ బాగానే ఉంటుంది, ఇసుక సఫిషియెంట్గా వస్తూ ఉంది. ఇది పాయింటా? వీటి తెస్తే ఇటు నుంచి మీరు తీసుకోవాలన్నా? ఇంకా రాళ్ళు ఆటల్లో ఫోన్ వచ్చింది చూడండి. బాబు ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను. మార్నింగ్ ఈ సాయిబాబా గుడి సందులో సిలిండర్లు పెట్టుకొని 3 వారాల నుంచి వీళ్ళు ఎదురు చూస్తుంటారు, మీరు రావడం లేదంటే ఇటువైపు. వీళ్ళకి ఓటీపీలు కూడా వచ్చినాయి, సిలిండర్లు ఎందుకు పంపించడం లేదు ఇక్కడికి?